హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ సినీ టాకీస్. రామ్ చరణ్కి గేమ్ చేంజర్ డిజాస్టర్తో 2025 ప్రారంభమైంది. ఈ సినిమాతో దిల్ రాజు ఎంత నష్టపోయారన్న లెక్కలు తేలుతున్నాయి. కనీసం అటు ఇటుగా 120 కోట్లైనా పోవడం ఖాయమన్నది ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సాధారణంగా ఇలాంటి భారీ డిజాస్టర్ తర్వాత నిర్మాతల్ని ఆదుకోవడానికి సదరు హీరో దర్శకుడు ముందుకొస్తారు. మరో సినిమా తీసి పెడతాం అని మాట కూడా ఇస్తారు. శంకర్తో దిల్ రాజు మళ్ళీ ఆ తప్పు చేయడు. ఇక మిగిలింది చరణ్ మాత్రమే. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత చరణ్ దిల్ రాజుకు అభయహస్తం అందించాడని, మీ బ్యానర్లో మరో సినిమా చేస్తా అని భరోసా అందించాడని చెప్పుకొస్తున్నారు. ఇక దిల్ రాజు చరణ్ కోసం ఓ కథ సిద్ధం చేసే పనిలో ఉన్నాడని, ఈ సినిమాతో నష్టాన్ని భర్తీ చేద్దామని భావిస్తున్నాడని వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ నిరాధారమైనవి అని చరణ్ పిఆర్ టీం కొట్టిపారేసింది. చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తున్నాడని, ఆ తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని, ఇవి మినహా చరణ్ కొత్త సినిమాలేం ఒప్పుకోలేదని మీడియాలో వస్తున్న వార్తలేం నిజం కావని క్లారిటీ ఇచ్చేసింది. బుచ్చిబాబు సినిమాతో 2025 గడిచిపోయింది. సుకుమార్ సినిమా అంటే కనీసం 2 ఏళ్ల సమయం తీసుకోవాలి. అంటే 2027 వరకు చరణ్ ఖాళీగా ఉండడు. ఆ తర్వాత రాజ్ ఎవరో మంత్రి ఎవరో. దిల్ రాజు కూడా తన సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి తనకు మరో సినిమా చేసి పెట్టమని హీరోల వెంట తిరిగే రకం కాదు. తనకు తాత్కాలిక ప్రయోజనాల కంటే శాశ్వత ప్రయోజనాలపైనే ఎక్కువ దృష్టి. ఈ సినిమాతో పోతే మరో సినిమాతో రాబట్టుకోవడం ఎలా అని చూస్తారు. అంతే. గేమ్ చేంజర్ నష్టాన్ని ఆయనకు సంక్రాంతికి వస్తున్నాం భర్తీ చేసింది కాబట్టి ఆయనకు ఆ సమస్య కూడా లేనట్టే.